మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 157. అయినను మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరలా చదువుకుందాం అదే వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, తల్ల ఉంచితే క్లుప్తంగా 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా కన్న తండ్రి, పరమందున్న మా దేవా, దయాళుడా, నిత్యుడగు దేవా, మీ గణనామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశము క్రింద కానీ భూమి మీద కానీ అయా మీ వంటి నామము లేదు. ఏ నామమును ఎవరినూ రక్షణ పొందజాలరు. కేవలం మీ నామమును మాత్రమే రక్షణ పొందగలరని జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అట్టి హెచ్చైన నామాన్ని, శ్రేష్టమైన నామాన్ని కలిగి ఉండేటువంటి భాగ్యం అయా మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా పట్ల మీరు చూపిన దయను బట్టి, ఆ సిలువలో మీరు చూపిన ప్రేమను బట్టి దేవా, మమ్మను మీ పిల్లలుగా చేసుకుని ఎలాగున మీ సన్నిధిలో దేవా గడిపేటువంటి భాగ్యం, మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యం, స్తుతించేటువంటి భాగ్యం, మీ బల్ల చుట్టూ ఒలివ మొక్కలుగా చేరి సంతోషించేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో చక్కగా దేవా మేమందరము మిమ్మల్ని స్తుతించులాగున, హెచ్చించులాగున తండ్రి మీరు చూపిన కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి దేవా పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందారని నమ్ముచు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి వాక్య పరిచర్య సమయం మిగిలి ఉంటుండగా చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నిలవబడిన నేను తండ్రి ప్రభువా మీ మాటలను ఉచ్చరించడానికి కానీ బోధించడానికి కానీ ఎంత మాత్రమూ చాలిన వాడని కాను. కేవలం అయోగ్యుడను తండ్రి దేవా, మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నా. దేవా కనికరించండి, మీరే మాట్లాడండి. వినుచున్న మేమందరము ఈ స్థలంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరము దేవా జీవము గల మీ మాటల కొరకై ఎదురు చూస్తుండగా, ఆశగొని ఉండగా, తృష్ణగొని ఉంటుండగా తండ్రి మా హృదయాల తృష్ణను ఎరిగిన దేవుడు కనుక తండ్రి మాతో మాట్లాడండి. తేటగా, సూటిగా, స్పష్టముగా తండ్రి ప్రభువా మీ మాటలు మాకు అర్థమవులాగున తండ్రి ప్రభువా మాతో మాట్లాడండి. మమ్మల్ని సరిచేయండి. ఈ సమయాన్ని మాకు ప్రశస్తకరమైనదిగా ఉంచమని, సహాయం చేయమని, మీ ఆత్మ నడిపింపును సన్నిహితోడును కోరుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన నామమున వందనములు స్తోత్రములు చెల్లించి దీనులమై అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి మాటలో మనం గమనిస్తే, అయినను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరిని బట్టి జయం అనుగ్రహిస్తున్నారంట? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనను బట్టి మాత్రమే విజయం, ఆయనను బట్టి మాత్రమే జయం. అంతే. విశ్వాసులముగా రక్షించబడిన తరువాత ఆయన శక్తిని ఎరిగి ఆయన బిడ్డలుగా చేయబడిన తరువాత జయ జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభువారు కోరుతున్నారు, దేవుడు కోరుతున్నాడు. విశ్వాసి జీవితంలో జయ జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది. విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం ఎంతో శ్రేష్టమైనది. అది దేవుడు కోరేది. అంతే. ఆయనకు వేరుగా మనం జయం పొందజాలం. అంతే.
జయించు అని ఆయన ఇష్టపడే దేవుడు. ఇక్కడ జయం పొందటము అంటే ఏదో ఈ లోకంలో జయం కాదు, కానీ ఆత్మీయ జీవితంలో జయం పొందటం, విశ్వాస జీవితంలో జయం పొందటం, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించటం, ఆయన మెచ్చే జీవితాన్ని జీవించటం, అంతే. ఆ శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మన జీవితాల్లో కోరుతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో రాస్తూ వస్తాడు కదా, జయించు అని ఆయన ఎంత గొప్పగా ఎంచుతాడో. రక్షించబడిన పిమ్మట, ఆయన బిడ్డగా చేయబడినటువంటి పిమ్మట, ఆ తదుపరి జీవితంలో, ఆ తదుపరి విశ్వాస జీవితంలో, ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత జీవితంలో ఈ లోకమును ఎంతగా జయిస్తారో, సాతానుని ఎంతగా జయిస్తారో, శరీరాన్ని ఎంతగా జయిస్తారో వారిని దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు, అంతే. వారిని ఎలాగ చేస్తాడో, వాళ్ళని ఎంత గొప్పగా ఎంచుతాడో ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం. మచ్చుకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, జయించు అని ఆయన ఏం చేస్తారంట? 2:17లో మనం చూస్తే, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. పొందిన వారికే కానీ అది మరి ఎవనికిని తెలియదు. తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరుండును, మరుగై ఉన్నటువంటి మన్నాను భుజింపనిత్తును. మరుగై ఉన్నటువంటి మన్నా అది ఎవరికి భుజింపనిస్తాడు? ఎవరికి మరుగైనటువంటి మన్నాను ఎవరికి భుజింపనిస్తారు ఆయన? ఎవరైతే జయిస్తారో, ఎవరైతే తమ జీవితంలో, విశ్వాస జీవితంలో జయ జీవితాన్ని కలిగి ఉంటారో వారికి ఆయన మరుగై ఉన్నటువంటి మన్నాను భుజింపనిస్తాడు, తెల్లరాతనిస్తాడు. దాని మీద చెక్కబడిన కొత్త పేరు ఉంటుంది. అది పొందిన వారికే కానీ అది మరి ఎవరికిని తెలియదు. ఎంత గొప్పగా ఎంచుతాడో కదా ఆయన జయించు వారిని. విశ్వాస జీవితంలో జయం పొందిన వారిని, శరీర కార్యముల మీద జయం పొందిన వారిని, లోకంలో జయ జీవితం కలిగిన వారిని ఆయన ఎంత గొప్పగా ఎంచుతాడో కదా. తిరిగి అదే 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తే, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరికి పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజింపటానికి ఎవరికి ఆస్కారం ఉంటుంది, ఎవరికి అవకాశం ఉంటుంది అంటే జయించు వానికి మాత్రమే. లోక జీవితంలో, ఈ తాత్కాలికమైనటువంటి లోక జీవితంలో దేవుని కొరకై జీవించకుండా అపజయ జీవితాన్ని కలిగి ఉండేవారికి అవకాశం లేదు. కానీ ఒకప్పుడు జీవితాన్ని విడిచిపెట్టి, పాత జీవితాన్ని విడిచిపెట్టి వెలిగించబడిన మీదట వెనక్కి తిరిగి చూడకుండా, పత్రికలో రాయబడుతూ వచ్చింది కదా, నా గట్టి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు మా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. వెనక్కి తిరిగి చూసే అనుభవం లేకుండా జయించే జీవితం కలిగి ఉన్నవానికి పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అలాగ మనం చూసుకుంటా వెళ్తే, అదే 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణం వల్ల ఏ హానియు చెందడు. జయించువాడు 2వ మరణం వల్ల ఏ హానియు చెందడు. అయితే విశ్వాసముగా దేవుడు, మనం ప్రతి ఒక్కరం కూడా ఆ జయించే జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన ఈ లోకాన్ని జయించిన వాడే కదా, ఆయన లోకాన్ని జయించిన వాడే. అందుకే ఆయన పిల్లలముగా మనం కూడా జయించిన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మంచిది. ఆ జయ జీవితాన్ని కలిగి ఉండటానికి, ఆ శ్రేష్టమైనటువంటి జయ జీవితాన్ని కలిగి ఉండటానికి దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తూ వచ్చాడు అంటే, ఒకప్పుడు రక్షణ పొందక మునుపు, ఇందాక ఆ ఆరాధనలో వినబడినట్లుగా, మనం దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వారం, వెలుపడ నివసించవలసినటువంటి వారం, ఏ మంచి ఏ మేలు లేనటువంటి వారమే. కానీ
ఎప్పుడైతే ఆ సిలువలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఎరిగిన వారముగా హృదయంలో ఆయన విశ్వసిస్తామో, ఆయన అంగీకరిస్తామో, ఆయన సన్నిధికి చేరి వస్తామో, ఆయనకి మన సర్వశరీరం అప్పగిస్తామో, ఆయన సన్నిధిలో లోబడతామో, ఆయన తన జనాంగముగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు, తన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. ఆయన తన రక్షణ మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనమైతే సిలువ వేయబడలేదు కానీ, మనమైతే చనిపోలేదు కానీ, మనమైతే పాతి పెట్టబడలేదు కానీ, మనమైతే ఆ అనుభవంలోకి మనం వెళ్ళలేదు కానీ, మన పక్షముగా మన ప్రియుడైన యేసు ప్రభు వారు మన కొరకై ఆ సిలువ అనుభవం పొందుట ద్వారా, చనిపోయిన అనుభవం పొందుట ద్వారా, తిరిగి లేచుట ద్వారా, బ్రతికించబొట్ట ద్వారా, సమాధిని జయించుట ద్వారా మనకు ఆ అనుభవాలను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన ఏ అనుభవాలను పొందుతూ వచ్చాడో, ఆయన సన్నిధిలో మనం పాప క్షమాపణ పొందుట ద్వారా, ఆయన బిడ్డగా చేయబట్ట ద్వారా వెంటనే మనల్ని కూడా ఆ అనుభవాల్లోనికి మనల్ని తీసుకుని వెళ్తూ వచ్చాడు. చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన సిలువ వేయబడ్డాడు కనుక మనల్ని కూడా ఆ సిలువ వేయబడిన అనుభవంలోకి ఎలాగ తీసుకుని వెళ్తున్నాడో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక ఆ 5 అనుభవాల్లోకి మనల్ని ఎలాగ తీసుకుని వెళ్తూ వచ్చారో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. భౌతికంగా ఆయన వలె మనం కూడా సిలువ అనుభవించలేదు కానీ, సిలువ వేయబడటానికి అప్పగించబడలేదు కానీ, ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయనే సిలువకు అప్పగించుకోవటం ద్వారా, ఆయనే మన శిక్షను అనుభవించడం ద్వారా మనల్ని రక్షిస్తూ వచ్చాడు, మనల్ని విమోచిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన సన్నిధిలో పాప క్షమాపణ వేడుకుంటామో, పాపినని ఒప్పుకుంటామో, ఆయన చేతికి అప్పగించుకుంటామో, వెంటనే ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆ సిలువ అనుభవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని, మన గతకాలపు స్వభావాన్ని, ఆ శరీర స్వభావాన్ని, ఆ శరీర సంబంధమైన స్వభావాన్ని, పాప స్వభావాన్ని, పాప నియమాన్ని కూడా సిలువ కొట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, సిలువ వేయటానికి అనుమతిస్తూ ఉన్నాడు. ఆ సిలువ అనుభవం విశ్వాస జీవితంలో మొట్టమొదట జరిగేది అదే. దేవుని ఎరుగుట ద్వారా, దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొందుట ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? మనలో ఉన్నటువంటి ఆ శాప నియమాన్ని, ఆ పాప నియమాన్ని, ఆ ప్రాచీన స్వభావాన్ని సిలువకు కొడుతూ ఉన్నాడు. సిలువ వేయబడినటువంటి అనుభవాన్ని పొంది ఉన్నామా? రెండవదిగా మనం చూస్తే 6వ అధ్యాయం 8వ వచనంలోనే మనం చూస్తే, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల. మొట్టమొదటి అనుభవం ఏంటి? సిలువ వేయబడినటువంటి అనుభవం. మనలో శరీర స్వభావం సిలువ వేయబడాలి, ప్రాచీన స్వభావం సిలువ వేయబడాలి, దేవునికి విరోధమైన స్వభావం సిలువ వేయబడాలి, పాపమునకు ప్రేరేపించే స్వభావం సిలువ వేయబడాలి, ప్రాచీన స్వభావం సిలువ వేయబడాలి. మరి ఏ నియమం రావాలి? ఏ స్వభావం రావాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం కదా. నూతన స్వభావం, జీవోప నియమం, ఆత్మ నియమం మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆత్మ స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా సిలువ వేయబడినటువంటి అనుభవం. రెండవదిగా మనం చూస్తే ఆయనతో కూడా 8వ వచనంలో మనం చూస్తే, మనం క్రీస్తుతో కూడా చనిపోయేటువంటి పాపమునకు చనిపోయేటువంటి భాగ్యం, పాపమునకు దూరంగా తొలగేటువంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రాచీన స్వభావం సిలువ వేయబడిన అనుభవం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. పాపమునకు చనిపోయిన స్వభావం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూస్తే అదే 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, 4వ వచనం చివరి భాగం, మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మన గత జీవితాన్ని, మన గత క్రియలను, మన దుర్వాసనను, మన శాపగ్రస్తమైనటువంటి జీవితంను ఏం చేస్తూ రావాలి? పాతి పెట్టబడుతూ రావాలి. సిలువ వేయబడినటువంటి అనుభవం, పాపమున కొరకై సిలువ వేయబడినటువంటి అనుభవం, పాపమున కొరకై చనిపోయినటువంటి అనుభవం, పాపము కొరకై పాతి పెట్టబడినటువంటి అనుభవం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారైతే భౌతికంగా మన కొరకై ఆ సిలువకు అప్పగించుకుంటూ వచ్చారు, ప్రాణం పెడుతూ వచ్చారు.
చనిపోతూ వచ్చారు, పాతి పెట్టబడుతూ వచ్చారు. ఆ 3 అనుభవాలను కూడా విశ్వాసి జీవితంలో భౌతికంగా మనం అనుభవించలేదు, కానీ ఆయన సన్నిధిలో వేడుకుంట ద్వారా, ఒప్పుకుంట ద్వారా దేవుడు ఆ 3 అనుభవాల్లోకి విశ్వాసం నడిపిస్తూ వచ్చాడు. తిరిగి ఏం చేస్తూ వచ్చాడు? పాతి పెట్టబడినటువంటి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, 2వ అధ్యాయం 5వ వచనం, ఆయనను దేవుడు కరుణాసంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికిస్తూ వచ్చాడు. అది సిలువ వేయబడినటువంటి మనల్ని, చనిపోయినటువంటి మనల్ని, పాతిపెట్టబడినటువంటి మనల్ని నూతన స్వభావంతో బ్రతికిస్తూ వచ్చాడు. ఎవరితో పాటు బ్రతికిస్తూ వచ్చాడంటే అక్కడ రాయబడుతూ వచ్చింది కదా, క్రీస్తుతో కూడా బ్రతికిస్తూ వచ్చాడు. క్రీస్తుతో కూడా బ్రతికిస్తూ వచ్చాడు. అయితే రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా, పాప క్షమాపణ పొందిన ప్రతి విశ్వాసి కూడా, దేవుని మూలముగా పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఎలాగున్నాడు? ఇప్పుడు పాపమునకై చనిపోయిన స్థితి, పాపమును కొరకై సిలువ వేయబడిన స్థితి, పాపం కొరకై పాతిపెట్టబడిన స్థితిని కలిగి ఉండి, క్రీస్తు సమాధిని జయించి తిరుగు లేచడం ద్వారా మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చాడు? క్రీస్తుతో కూడా బ్రతికిస్తూ వచ్చాడు. క్రీస్తుతో కూడా బ్రతికిస్తూ వచ్చాడు. ఆత్మ సంబంధులుగా మనల్ని చేస్తూ వచ్చాడు. ఒకప్పుడైతే మన శరీరంలో, మన దేహంలో, మన జీవితాల్లో ఈ అనుభవం లేదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు బ్రతికిస్తూ వచ్చాడు. ఇప్పుడు బ్రతికిస్తూ వచ్చాడు. జీవము గల వారినిగా మనల్ని ఉంచుతూ వచ్చాడు. ఆయన కొరకై జీవించే వారినిగా మనల్ని చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు కేవలం పాపం కొరకే జీవించాం, లోకం కొరకే జీవించాం, మన ఇష్టం వచ్చినట్టు జీవించాము. కానీ ఇప్పుడైతే వాటి కొరకై చచ్చిన వారంగా, వాటి కొరకై సిలువ వేయబడిన వారంగా, వాటి కొరకై పాతి పెట్టబడిన వారంగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు దేని కొరకై జీవింపజేస్తూ వచ్చాడు? ఆయన కొరకే. పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, చావైతే లాభం. ఇక మీదట జీవించుంది నేను కాదు, కానీ నా యందు నివసించు క్రీస్తే. ప్రతి విశ్వాసి ఈ అనుభవాల గుండా వెళ్తూ రావాలి. అనుభవాల గుండా వెళ్తూ రావాలి. బ్రతికించడం మాత్రమే కాదు కానీ, జీవింపజేయటం మాత్రమే కాదు కానీ, ఇంకేం చేస్తూ వచ్చాడంట? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టెను. ఎక్కడ కూర్చోబెట్టాడంటే ప్రతి విశ్వాసిని దేవుడు పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టెను. ఆ పరలోకములో ఆయనతో పాటుగా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని, పాతిపెట్టబడిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని, సిలువ వేయబడిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయనతో కూడా లేపాడు. అనిత్య రాజ్యములో, ఆ పరలోకములో ఆయనతో పాటుగా కూర్చోబెట్టుకుంటూ వచ్చాడు. ఈ అనుభవాలను మనం కలిగి ఉన్నామా? ఈ అనుభవాలను మనం కలిగి ఉన్నామా? ఈ అనుభవాలను కలిగి ఉంటే మనం ధన్యుడమే, దేవుని బిడ్డలమే. ఇన్ని అనుభవాలు కలిగిన మనం, క్రీస్తు కొరకై జీవిస్తున్నటువంటి మనం, పాపం కొరకై చనిపోయిన మనం, లోకం కొరకై చనిపోయిన మనం, మన స్వయం కొరకై చనిపోయినటువంటి మనం, మన ఇష్టాల కొరకై చనిపోయిన మనం, ఆయన కొరకై జీవిస్తున్నటువంటి మనం, ఈ అనుభవాల గుండా వచ్చుట ద్వారా దేవునికి ఇష్టలుగా జీవించాలని ఆయన ఉద్దేశం. ఆయన బిడ్డలుగా జీవించాలని, జయ జీవితాన్ని జీవించాలని ఆయన ఉద్దేశం. జయించువానికి తెల్లరాతినిత్తును, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు. ఈ అనుభవాలను మనం కలిగి ఉన్నాము. ఇన్ని అనుభవాలను మనకు అనుగ్రహించినటువంటి ఆయన ఇంకేం చేస్తూ వచ్చాడంట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూసుకొనవలెను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని
మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఏం చేస్తూ వచ్చాడంట దేవుడు? ఇన్ని అనుభవాల గుండా మనల్ని తీసుకుని వెళ్ళినటువంటి ఆయన, తనతో పాటు తన కుమారునితో పాటు బ్రతికించినటువంటి ఆయన, తన కుమారునితో పాటు పరలోకములో మనల్ని కూర్చుండబెట్టినటువంటి ఆయన, ఆ గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆయన ఇప్పుడేం చేస్తూ వచ్చాడంట? తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపుతూ వచ్చాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఆత్మను కలిగి ఉన్నారో, ఏ ఆత్మను కలిగి ఉండటం ద్వారా ఆయన లోకాన్ని జయిస్తూ వచ్చారో, ఏ ఆత్మను కలిగి ఉండటం ద్వారా ఆయన శ్రేష్టమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తూ వచ్చారో, పాపం ఎరుగని జీవితాన్ని జీవిస్తూ వచ్చాడో, తండ్రి తన మీదకి ఆత్మను పంపడం ద్వారా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాడని రాయబడినట్లుగా తండ్రి ఆనందించేటువంటి జీవితాన్ని యేసు ప్రభువారు ఎలాగున ఈ లోకంలో జీవిస్తూ వచ్చారో, అందుకు కారణమైనటువంటి ఆ ఆత్మను, ఆ శ్రేష్టమైనటువంటి ఆత్మను దేవుడు, తన కుమారుని ఆత్మను దేవుడు ఎవరో హృదయాల్లోనికి పంపుతూ వచ్చాడు. ఎవరైతే ఆయనను ఎరిగిన వారుగా ఉంటున్నారో, ఎవరైతే ఈ అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నారో, ఎవరైతే పాపం కొరకై సిలువ వేయబడుతూ వచ్చారో, చనిపోతూ వచ్చారో, గత జీవితం కొరకై పాతిపెట్టబడుతూ వచ్చారు, క్రీస్తుతో కూడా లేపబడుతూ వచ్చారో, అనిత్య రాజ్యంలో ఆయనతో కూడా కూర్చుండబెడుతూ వచ్చారో, వారి హృదయాల్లోనికి దేవుడు ఏ ఆత్మను పంపుతూ వచ్చాడు? తన శ్రేష్టమైన కుమారుని ఆత్మను, తన ప్రియమైన కుమారుడు కలిగి ఉన్నటువంటి ఆత్మను మన హృదయాల్లోనికి పంపుతూ వచ్చాడు. ఎందుకు? ఆ ఆత్మ ద్వారా మనం శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలని, ఆత్మానుసారులుగా నడుచుకోవాలని, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలాంటి జీవితాన్ని జీవించారో, మాదిరికరమైన జీవితాన్ని ఎలాగో మన కొరకై జీవిస్తూ వచ్చారో, ఆ శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించాలని, ఆ ఆత్మ ద్వారా జీవించాలని దేవుడు ఉద్దేశమైనది, దేవుడు సంకల్పమైనది. ప్రభువారు ఒక మాట అంటారు యోహాను సువార్తలో. ఆయన ఎలాగ జీవించారో, ఎలాగ జీవిస్తూ వచ్చారో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్తలో మనం చూస్తే తండ్రి అతన్ని ఎలాగ నడిపిస్తూ వచ్చాడో యోహాను సువార్తలో అనుకుంటాను 14వ అధ్యాయం అనుకుంటాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే 14వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. యేసు ప్రభు వారి జీవితంలో దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా, తండ్రి ఆయన యందు వసించడం ద్వారా ఏం చేస్తూ ఉన్నారంట? తన క్రియలు చేస్తూ ఉన్నాడు, తనకిష్టమైన క్రియలు. తన కుమారుడు ఎలాగో శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు, ఆ కారణభూతమైనటువంటి ఆ ఆత్మను, సర్వసత్యంలోనికి నడిపించే ఆ ఆత్మను, ఆ శ్రేష్టమైనటువంటి ఆత్మను దేవుడు మన హృదయాల్లో కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ శ్రేష్టమైన జీవితం జీవించాలని, ఆ మూల్యమైన జీవితం జీవించాలని, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇన్ని మేలులు చేసినటువంటి ఆయన మన జీవితంలో ఏం కోరుతున్నాడు? జయించే జీవితాన్ని కోరుతున్నాడు. ఆ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రభు ఒక మాట అంటారు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే భక్తుడు ఒక మాట రాస్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎవరు జయిస్తారంట లోకాన్ని? ఎవరు జయిస్తారు లోకాన్ని? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయించుదురు. దేవుని మూలముగా పుట్టడం అంటే ఈ అనుభవాలన్నింటినీ మనం చూసాం కదా. ఈ అనుభవాల గుండా ఎవరైతే వెళుతూ వస్తారో వారందరూ కూడా లోకాన్ని ఏం చేస్తారంట? జయిస్తూ వస్తారు. ఆయనే అంటాడు కదా, నేను లోకమును
జయించి ఉన్నాను అంటాడు. లోకమును జయించి ఉన్నాను అంటాడు. ఆయన ఈ లోక సంబంధి కాదు కనుక ఆయన ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా కూడా, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నా కూడా, ఎన్ని శ్రమలు ఎదురైనా కూడా, ఎన్ని బాధలు ఎదురైనా కూడా, మన వలె శరీర స్వభావాలు ఆయన ఉండి కూడా పాపమునకు తలవంచలేదు. కానీ దేవుని కొరకై శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. ఆయన పిల్లలముగా ఆయనతో కూడా లేపబడిన వారముగా, ఆయన కలిగి ఉన్నటువంటి ఆత్మను మనం పొందిన వారముగా, ఆయన ఆత్మ ద్వారా మనం నడిపింపబడే వారముగా ఆ శ్రేష్టమైన జీవితాన్ని, విజయవంతమైనటువంటి జీవితాన్ని, జయకరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? పాపమును కొరకై అమ్మివేసుకున్నబడినటువంటి స్థితి నుంచి నీతి కొరకై మనల్ని అప్పగించుకున్నటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒక శ్రేష్టమైనటువంటి భక్తుని మనం చూడగలం. ఆది కాండంలో మనం చూస్తే శ్రేష్టమైనటువంటి భక్తులను, దేవుని ఎరిగిన భక్తులను, దేవుని దృష్టిలో ఇంపైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి భక్తుల్ని ఏడుగురిని మనం చూడగలం. వారిలోకెల్లా కూడా ఒక శ్రేష్టమైనటువంటి భక్తుడిని మనం చూస్తే, దేవుడు ఏ జీవితాన్ని విశ్వాసలో కోరుతూ వచ్చాడో, దేవుడు ఏ జీవితాన్ని తనను ఎరిగిన వారు ఈ లోకంలో జీవించాలని ఇష్టపడుతున్నాడో, ఆ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి ఒక భక్తుడిని మనం చూస్తే ఆయన ఎవరు? యోసేపు భక్తుడు. ఆది కాండంలో మనం చూస్తే 50 అధ్యాయాలలో 37వ అధ్యాయం మొదలుకొని ఒక్క 38వ అధ్యాయం మాత్రమే ఆయన గురించి రాయబడలేదు. కానీ 37వ అధ్యాయం మొదలుకొని 50 అధ్యాయాల దాకా ఆ శ్రేష్టమైన భక్తుని గురించే రాయబడుతూ వచ్చింది. ఎంత శ్రేష్టమైన అనుభవమో కదా, దేవునికి ఇష్టమైన జీవితమో కదా. విజయవంతమైన క్రైస్తవ జీవితం అంటే ఆయన మీద ఆధారపడి జీవించేటువంటి జీవితం. దినదినము కూడా ఆయనలో ఉన్నటువంటి సారాన్ని పొందుకుంటూ ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి జీవితం. నా వల్ల కాదయ్యా, నేను శూన్యమేనయ్యా అని దినదినం ఆయన చెంత చేరి ఆయనకు మనల్ని అప్పగించుకుంటూ ఆయన వాక్యాన్ని బట్టి సరిచేసుకుంటూ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి విధానం. యోసేపు జీవితంలో మనం అదే చూడగలం. వాస్తవానికి యోసేపు ఎన్నో శ్రమల్లో ఉన్నటువంటి వాడు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాడు, ఎన్నో వేదనలో ఉన్నటువంటి వాడు. అది కాండ 37వ అధ్యాయంలో అనుకుంటాను రాయబడుతూ వచ్చింది. 15 సంవత్సరాల ప్రాయంలో ప్రారంభిస్తూ వచ్చాడు. దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కానీ ఎన్నో శ్రమలు. బహుశా యోసేపు జీవితంలో ఈ విధంగా ఉండవచ్చేమో. నేను దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నా కదా, అయినా కూడా నా చిన్న వయసులో నా తల్లికి నన్ను ఎందుకు దూరం చేశాడో దేవుడు. అక్కడ రాయబడుతూ వచ్చింది కదా 39వ అధ్యాయంలో అనుకుంటాను, 37వ అధ్యాయంలో. యోసేపు తన తండ్రి భార్యలైన జల్ఫా కుమారుల యొద్దను బిల్హా కుమారుల యొద్దను నివసించుచుండెను అని అక్కడ రాయబడుతూ వచ్చింది. 15 సంవత్సరాల ప్రాయంలో నా తల్లి నుంచి వేరుపడినటువంటి వాడు, తల్లి నుంచి దూరం చేయబడినటువంటి వాడు. రెండవదిగా మనం చూస్తే తన సొంత సహోదరుల చేత హేళనకు గురి కాబడిన వాడు, విసర్జించబడిన స్థితిలో ఉన్నటువంటి వాడు, తృణీకరించబడినటువంటి స్థితిలో ఉన్నవాడే కదా. సరే, తల్లికి దూరం అవుతూ వచ్చాడు, స్వకీయుల చేత విసర్జించబడుతూ వచ్చాడు. అయినా కూడా ఇంకేం చేయబడుతూ వచ్చాడు? అప్పటికి తన యథార్థతను వీడకుంటుండగా ఇంకేం చేస్తూ వచ్చాడు? తన సహోదరుల చేత ఎన్ని నాణ్యాలకు, ఎన్ని తులముల వెండికి అమ్మబడుతూ వచ్చాడు? 20 తులముల వెండికి అమ్మబడుతూ వచ్చాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పోలిన జీవితం, మాదిరి జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం యోసేపులో మనం చూడగలం. శ్రేష్టమైన అనుభవాలు కదా. ఇద్దరు కూడా తండ్రితో ప్రేమించబడుతూ వచ్చాడు.
యోసేపు ఏమన్నా తన తండ్రి అయిన యాకోబు చేత ప్రేమించబడుతూ వచ్చాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారేమన్నా తండ్రి నిత్యుడకు తండ్రి చేత ప్రేమించబడుతూ వచ్చాడు. యోసేపు తన స్వకీయుల చేత విసర్జించబడుతూ వచ్చాడు, ద్వేషించబడుతూ వచ్చాడు, తృణీకరించబడుతూ వచ్చాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా స్వకీయుల చేత విసర్జించబడుతూ వచ్చాడు. యోసేపు అమ్మబడుతూ వచ్చాడు కదా, 20 తులాల వెండికి ఆ కాలంలో అమ్మబడుతూ వచ్చాడు కదా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా 30 వెండి నాణెములకు అమ్మబడుతూ వచ్చాడు కదా, అమ్మబడుతూ వచ్చాడు. అయినా యథార్థతను కోల్పోయినటువంటి వాడు, పరిశుద్ధతను కోల్పోయినటువంటి వాడు. మనం సహజంగా మన జీవితాల్లో మనకు ఏదన్నా ఒక శ్రమ వస్తే, ఒక నింద వస్తే, ఒక అవమానం వస్తే, ఒక ఇబ్బంది వస్తే చెప్పుకోవటానికి ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు ఉంటారు, సహోదరులు ఉంటారు. ఇప్పటి కాలంలో మనకైతే ఇంకెవరు ఉంటారు? విశ్వాసులు ఉంటారు, సంఘం ఉంటుంది, సేవకుడు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, ఇంకా ఎరిగిన సంఘాల వారు ఉంటారు, ఆదరించేవారు, ప్రార్థించేవారు, ధైర్యం చెప్పేవారు ఉంటారు. కానీ ఆనాడు యేసేపుకి ఎవరున్నారు? ఒంటరిగా ఉన్నటువంటి వాడు, దాసుడిగా అమ్మబడినటువంటి వాడు, ఐగుప్తుడి ఇంటిలో, పోతీఫరు ఇంటిలో దాసుడుగా ఉన్నటువంటి వాడు, భాష తెలియని ప్రజల మధ్య, ఎరిగిన వారు లేని సమయంలో కూడా దేవుడికి ఎంత శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడో కదా, ఎంత ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడో కదా. ఎవరు ఆదరించే పరిస్థితిలో లేనప్పుడు, భవిష్యత్తు ఏంటో ఎరిగిన పరిస్థితుల్లో కూడా, ఆ కష్ట పరిస్థితుల్లో కూడా, శోధన ఎదురైనప్పటికీ కూడా ఏమంటాడు? యోసేపు ఒక మాట అంటాడు, నేనెట్లు నా దేవునికి విరోధముగా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి పాపము మూటగట్టుకుంటాను. దాని పర్యవసానాలు ఏంటో యోసేపుకు తెలుసు. ఎంత ఇబ్బందులు పడవలసి వచ్చిందో ఆ పరిస్థితులు అన్నీ ఎరిగిన వాడైనప్పటికీ కూడా దేవుని కొరకై ఒంటరిగా నిలబడినటువంటి వాడు యోసేపు. మనకైతే పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరి జీవితాలు మనకి సాదృశ్యంగా ఉన్నాయి కదా. మనకు ఏదైనా ఒక బాధ చూస్తే మనకన్నా ఎక్కువ బాధలు అందరూ పొందిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు కదా అని చెప్పి ఆదరణ పొందుతామేమో. కానీ యోసేపుకి ఏ ఆదరణ ఉంది? ఏ జీవవాక్యం ఉంది? ఏ వాక్యం ఉంది? ఏ వాక్యము లేదు. స్వకీయులు లేరు, భాష తెలిసిన వారు లేరు, దాసుడుగా ఉన్నవాడు, స్వతంత్రత లేని స్థితిలో ఉన్నాడు. కానీ తన జీవితంలో తాను ఇదే దేవుని ఎరిగి ఉన్నాడో ఆ దేవుని కొరకై కట్టుబడి ఉన్నాడు. అంతే, ఆ దేవుని కొరకై కట్టుబడి ఉన్నాడు. ఐగుప్తుల వైపు చూడలేదు, తాను ఎదుర్కోబోయే ఇబ్బందుల గురించి చూడలేదు, తాను ఎదురుగా ఉన్నటువంటి శ్రమల వైపు చూడలేదు. తాను ఏ దేవుని కలిగి ఉన్నాడో, ఏ శ్రమ ఎదురైనా కూడా ఏ దేవుని కలిగి ఉన్నాడో ఆ దేవుని వైపు మాత్రమే చూస్తూ వచ్చాడు. ఆ దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు. ఎంత శ్రేష్టమైన అనుభవమో కదా. ఆ అనుభవాలు మనకు పాఠాలు కాదా? అంత శ్రేష్టమైన అనుభవాల్లో గుండా వెళ్ళినటువంటి యోసేపు ఏం చేస్తూ వచ్చాడు? అధికారం చేపడుతూ వచ్చాడు. ఒక మాట చూద్దాం. యోసేపు అంతగా పరిశుద్ధ గ్రంథము లేకుండా, ఆదరించేవారు లేకుండా, హెచ్చించేవారు లేకుండా అంతగా దేవుడికి నమ్మకంగా ఉండటానికి కారణం ఏంటి? యోసేపును ఆదరించినది ఏంటి? యోసేపును పురుకొల్పినది ఏంటి? యోసేపును నడిపించినది ఏంటి అంటే, ఆ రాజు ఒక మాట అంటాడు. ఆదికాండం గ్రంథంలో ఒక మాట అంటాడు. ఆదికాండం 41వ అధ్యాయంలో 38వ వచనం మనం చూస్తే 41:38 అతడు తన సేవకులను చూసి ఇతను వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని నేను. యోసేపు ఏ ఆత్మను కలిగి ఉన్నాడు? దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. అంతే.
చుట్టూ దురాత్మలు ఎన్ని ఉన్నా కూడా, చుట్టూ పాపమునకు నడిపించే ఎన్ని ఆత్మలు ఉన్నా కూడా దేవుడు యేసేపు ఒక మార్గాన్ని వీడలేదు. తిన్నని మార్గం అంతే, ఆత్మ నడిపించేటువంటి మార్గం. ఏది దుష్కార్యమో తెలియజెప్పేది, ఏది మేలో తెలియజేసేది, ఏది దేవుని దృష్టిలో శ్రేష్టమైన మార్గమో తెలియజెప్పేది. ఆ ఆత్మ నడిపించే మార్గాన్నే యోసేపు ఎన్నుకున్నాడు, కానీ ఐగుప్తుల మార్గాన్ని అనుసరించవలసిన వాడు కాడంతే. తన భవిష్యత్తు ఏంటో తాను ఎరగకపోయినా కూడా, భవిష్యత్తు అగమ్య గోచరమైనా కూడా, భవిష్యత్తు శూన్యమైనా కూడా యోసేపు ఆత్మ నడిపించే మార్గాన్ని వదిలినవాడు కాడు. సహజంగా మనం మన జీవితాల్లో తల్లిదండ్రులు కుమారుల కొరకై, కుమార్తెల కొరకై ఎంతో కొంత మార్గాన్ని ఏర్పరుస్తారు. తన సాయశక్తులా కొంత ధనాన్ని ఏర్పరుస్తారు, కొంత బంధువర్గాన్ని ఉంచుతారు. వారి కొరకై కొన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. అన్నీ సిద్ధం చేసినా కూడా వారికి ఇంకా కొన్ని లోట్లు కనపడతాయి. ఏమి లోట్లు? కుమారుడి భవిష్యత్తు ఎలా ఉంటుందో, కుమారుని వివాహం ఎలా చేయాలో, కుమారుని ఎలాగ సెటిల్ చేయాలో, లేదా కుమార్తెని ఎలాగా సెటిల్ చేయాలో, కుమారుని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆందోళన చెందేవారుగా ఉంటారు. కానీ యోసేపు జీవితంలో యోసేపు కొరకై ఆందోళన చెందేవారు ఎవరున్నారు? యోసేపుకి ఏమన్నా నిరీక్షణ ఉంటుందా? కూడబెట్టిన ధనమేమైనా ఉందా? ఆత్మీయులను ఇంకెప్పుడైనా భవిష్యత్తులో నేను కలుసుకుంటానన్న నిరీక్షణ ఏమైనా యోసేపు జీవితంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఉంటుందంటారా? దూర ప్రాంతానికి అమ్మివేయబడ్డవాడు, భవిష్యత్తులో ఏ పరిస్థితిలో ఉంటానో తెలియనటువంటి వాడు, పోతీఫరు ఇంట్లో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలకు అమ్మివేసుకుంటూ చెరసాలలో ఉంటూ వచ్చాడు. ఖైదీల మధ్య ఉంటూ వచ్చాడు. నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో ఉంటూ వచ్చినా కూడా ఏ దేవుడైతే తను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడో, ఏ దేవుడైతే తన ఆత్మను తన మీద ఉంచి తను నడిపిస్తూ వచ్చాడో ఆ దేవుని మరవలేదు, ఆ దేవుని విసర్జించలేదు. ఐగుప్తుల దేవతల వైపు చూడలేదు, ఆ పాపం వైపు చూడలేదు, ఆ అపవిత్రత వైపు చూడలేదు. దేవుడు తను ఏ మార్గంలో నడిపిస్తూ వచ్చాడో, అది శ్రమ అయినా, ఇబ్బంది అయినా, కష్టమైన, నష్టమైనా కూడా ఆ మార్గంలో నడవటానికి ఇష్టపడ్డాడే కానీ ఆ మార్గాన్ని తప్పటానికి ఎంత మాత్రం ఇష్టపడినవాడు కాదంతే. రాజు ఏమంటాడు? ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా? యోసేపు ఏ ఆత్మను కలిగి ఉన్నాడో ఆ ఆత్మనే దేవుడు మన హృదయాల్లో ఉంచుతూ వచ్చాడు. ఇందాక మనం చూసాం కదా, తన కుమారుని ఆత్మను మన హృదయాల్లో ఉంచుతూ వచ్చాడు. ఆ ఆత్మ చేత మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆత్మను గురించి రాస్తూ ఒక మాట అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, తిమోతికి రాసిన 1వ పత్రిక 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఈ మాట యోసేపుకి ఎంత కరెక్ట్గా సూటబుల్ అవుతుందో కదా. ఏ ఆత్మనంటే అది శక్తి గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు, ప్రేమ గల ఆత్మను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆ శ్రమ అయినా కూడా ఆ జీవితాన్ని భరించే శక్తిని దేవుడు యోసేపుకి ఇస్తూ వచ్చాడు, శక్తి గల ఆత్మనిస్తూ వచ్చాడు, ఆ ప్రేమ గల ఆత్మను ఇస్తూ వచ్చాడు కాబట్టే దేవుడు తన జీవితంలో అంత ద్రోహం చేసినా కూడా తన సహోదరులు ఏం చేస్తూ వచ్చాడు? ప్రేమిస్తూ వచ్చాడు, వారితో ప్రీతిగా మాట్లాడుతూ వచ్చాడు అని రాయబడుతూ వచ్చింది ఆదికాండంలో చివరి అధ్యాయంలో. యాకోబు మరణించిన తర్వాత సహోదరులు వచ్చి, నీ తండ్రి నీ సహోదరులను క్షమించమన్నాడయ్యా అంటే, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయాలని ఆలోచించారు, కానీ దేవుడు అది నన్ను మేలు కొరకే ఉద్దేశించాడు, భయపడకూడని చెప్పి వారితో ప్రీతిగా మాట్లాడాను అని అక్కడ రాయబడుతూ వచ్చింది. కారణం
అంత ప్రేమ చూపించటానికి. తను అమ్మివేసిన వారే ఒక రకంగా తను చంపివేసేవారేమో కదా, చంపడానికి ఇష్టపడ్డవారేమో అంతే. యోధా వారిని వారించి, మన సహోదరుడు కదా, మన రక్త సంబంధి కదా, వాడిని చంపితే ఏమొస్తుందని వారిని అప్పగించాడు, కానీ అమ్మివేశాడు. కానీ ఒక రకంగా చంపేవారేమో. నీళ్ళని గోతులో వేశారు, బట్టలు అంగీని తీసివేశారు, నీళ్ళని గోతులో దించారు, ఆకలితో అలమటించేలాగానే చేశారు. అయినా కూడా వారిని క్షమించే మనసు, వారిని ప్రేమించేటువంటి మనసు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కారణం దేవుడు యోసేపులో ఉంచినటువంటి ఆత్మ. ఇంకా ఏమనుగ్రహిస్తూ వచ్చాడు? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను. ఒకప్పుడైతే మనమైతే ఈ శరీరం అంతా పాపమునకు అమ్మివేసుకున్న వారం, కానీ ఇప్పుడైతే ఆ పాపము నుంచి, ఆ శాపము నుంచి మనకు విడుదల అనుగ్రహిస్తూ వచ్చాడు. తిరిగి ఆ పాపంతో జోలి లేకుండా, ఆ పాపం వైపు తిరగకుండా ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే యోసేపు పాపమునకు అమ్ముడు పోలేదు. ఏది దుష్కార్యమో తెలుసుకోగలిగాడు, ఏది దేవుని దృష్టిలో ఇష్టమైనదో తెలుసుకోగలిగాడు. దేవునికి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. మాదిరికరము కాదా? యోసేపు తన జీవితంలో ఎలాగో శ్రమలు ఎదుర్కొన్నాడో, అలాగ మన జీవితాల్లో కూడా దేవుని కొరకై శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి అంటే శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే యేసు ప్రభు వారు కూడా అంటారు కదా, యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట అంటారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. మన గురువు ఎవరు? మనం నడిపించేది ఎవరు? ఆయనే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనే ఈ లోకంలో శ్రమ పొందితే, ఆయనే ఈ లోకంలో బాధలు పొందితే, ఆయనే ఈ లోకంలో అవమానం పొందితే, శిష్యుడు బోధకుడి కంటే అది కూడా కాదు కదా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే శ్రమ నొందితే, బాధ నొందితే, అవమానమును సహిస్తే, నిందను సహిస్తే మనమెంత? అందుకే ఆయన అన్నాడు, నేను అన్నీ సహించాను, కానీ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాను. మీరు నా పిల్లలుగా చేయబడుతూ వచ్చారు. నేను ఎలాగ ఈ లోక సంబంధిని కానో, మీరు కూడా ఈ లోక సంబంధులు కారు. లోకం ఎవరిని స్నేహిస్తుంది? లోకము తన వారిని స్నేహిస్తుంది. లోక సంబంధి కాని వారిని లోకం స్నేహించేదిగా ఉండదు. కనుక నేను లోక సంబంధిని కాను కనుక మీరు కూడా లోక సంబంధులు కారు. కనుక మీరు కూడా శ్రమ కలుగుతుంది. ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. అందుకే పత్రికలో రాయబడుతూ వచ్చింది కదా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, బలవంతుడు అంతే. యోసేపు ఆత్మను కలిగినటువంటి వాడు, దేవుడిచ్చిన ఆత్మను కలిగినటువంటి వాడు, ఆత్మ నడిపించిన మార్గంలో నడిచినవాడు, దేవునికి ఇష్టముగా నడిచినటువంటి వాడు. ఏ పరిస్థితి ఎదురైనా కూడా తొట్టిల్లని జీవితం, మార్గము తప్పని జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. అందుకే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అధికారమునిస్తూ వచ్చాడు, సింహాసనమునిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆకలితో అలమటించిపోతున్నటువంటి ప్రజలకు ఆహారం ఇవ్వటానికి దేవుడు యోసేపును ఉద్దేశిస్తూ వచ్చాడు. యోసేపు ఆ స్థానంలో లేకపోతే కరువుతో ఇశ్రాయేలీలు ఉండేవారా? నశించిపోయేవారేమో కదా. వారిని బ్రతికించుటకు దేవుడు యోసేపును సాధనముగా ఉపయోగించుకుంటూ వచ్చాడు. తృణీకరించిన వారే యోసేపు దగ్గరకు వచ్చి ఏం చేస్తూ వచ్చారు? సోదరులు ఏం చేస్తూ వచ్చారు? సాగిల పడుతూ వచ్చారు. ఒక మాట చూద్దాం. ఆదికాండం గ్రంథంలో చివరి అధ్యాయంలో మనం చూస్తే యోసేపు సోదరులు యోసేపు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారంట? ఆదికాండం గ్రంథం 50వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనం. ఆదికాండం 50:18. మరియు అతని సహోదరులు పోయి
అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా. ఒకప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? మనందరం చేనులో పనులకు వస్తున్నామయ్యా, నా పన లేచి నుంచుంటే మీ పనులన్నీ కూడా నా పనకు సాష్టాంగపండి అని చెప్తే సోదరులు ఏమన్నారు? కలహం పెట్టుకుంటూ వచ్చారు, బాధ పెడుతూ వచ్చారు. అదే సోదరులు ఇప్పుడు ఏం చేస్తూ వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చి ఏం చేస్తూ వచ్చారు? అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా. దాసులమని చెప్పగా ఎక్కడ తృణీకరించబడ్డాడో అక్కడే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? యోసేపుని హెచ్చిస్తూ వచ్చాడు, హెచ్చిస్తూ వచ్చాడు. తన ప్రజలకు ఆహారం ఇవ్వటానికి దేవుడు యోసేపును ఆ స్థానంలో ఉంచుతూ వచ్చాడు. యోసేపు ఏ ఆత్మను కలిగి ఉన్నాడో, యోసేపు ఏ ఆత్మను కలిగి ఉన్నాడో ఆ ఆత్మలో పాలు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆత్మను సంచకరువుగా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకా యోసేపుకైతే దేవుని వాక్యం లేదు, దేవుని ప్రజలు లేరు, సహవాసం లేదు, కానీ మనకైతే అన్నీ అనుగ్రహిస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్తూ వచ్చాడు. యోసేపు లాంటి భక్తుల జీవితాలను మనకు సాదృశ్యంగా ఇస్తూ వచ్చాడు. ఇన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రభువు చెప్తున్నారు, మీరు లోక సంబంధులు కారు కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందేమో, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. అక్కడక్కడ మనం చూస్తున్నాం, మన దాకా వచ్చినాయేమో ఆ పరిస్థితులు. జాగ్రత్త. యోసేపు మనకన్నా ఎక్కువ శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు, ఆయన దేవుడికి నమ్మకంగా జీవిస్తూ వచ్చాడు. అంతకన్నా మిన్నైన స్థితిలో మనం ఉన్నాం. ఆదరించేవారు ఉన్నారు, బలపరిచేవారు ఉన్నారు. కనుక ఆత్మనే మనం కలిగి ఉన్నాము కనుక జాగ్రత్త పడదాం. మన జీవితాల్లో ఏ శ్రమ అయినా, ఏ నింద అయినా, ఏ అవమానమైనా ప్రభువారిని జ్ఞాపకం చేసుకుందాం. అన్నీ సహించిన ఆయన జ్ఞాపకం చేసుకుందాం. అన్నీ సహించిన యోసేపుని జ్ఞాపకం చేసుకుందాం. జయ జీవితాన్ని కలిగి ఉన్నాం. దేవుడికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. దేవుడు ఆ నిత్య రాజ్యంలో జయించు వారి కొరకై సిద్ధపరిచినటువంటి వాటిని సొంతం చేసుకుందాం. వాటిని పొందుకోవటానికి ప్రయాసపడదాం.